పొత్రాయి దయ్యం ఆరంభం. నోరు తెరుచుకుని చూస్తున్న జయమ్మతో, 2 అయింది కదా, నాకు నిద్ర వస్తోంది, రేపు వెళ్తానులే ముగ్గు అమ్మడానికి అంటూ కట్టెల గదిలోకి వెళ్ళింది దయ్యం. ఇంకో వారం గడిచింది. వీరస్వామి బాగా వాకబు చేసి ఓ మంత్రగాణ్ణి తీసుకొచ్చాడు. దయ్యం ఆ మంత్రగాణ్ణి బాగా చితగ్గొట్టి వెళ్లగొట్టింది. ఇలా జయమ్మ, వీరస్వామిలు ఎన్ని ప్రయత్నాలు చేసినా దయ్యాన్ని ఇంటినుండి వెళ్లగొట్టలేకపోయారు. 10 మంది తినే తిండి దయ్యం ఒక్కతే తినసాగింది. జయమ్మకు, వీరస్వామికి రోజూ దానికి తిండి పెట్టలేక విసుగువచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల మధ్య ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినా, ఇంట్లో వాళ్లు ఏ చిన్న శబ్దం వచ్చినా వాళ్లను కొట్టసాగింది దయ్యం. ముగింపు. జయమ్మ, వీరస్వామిలు తిండిపోతు దయ్యాన్ని వదిలించుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టగా ఇద్దరూ తలకు 2 చేతులు పెట్టుకొని విచారిస్తూ కూర్చున్నారు. కూతుర్ని చూడటానికి జయమ్మ తల్లి భాగ్యమ్మ జయమ్మ ఇంటికి వచ్చింది. తల్లిని చూసిన జయమ్మ తల్లిని కౌగిలించుకొని బావురుమని ఏడవసాగింది. ఏంటి జయమ్మా, ఏం జరిగింది? అల్లుడు నిన్నేమైనా అన్నాడా? నిన్ను బాగా చూసుకోవడం లేదా? అని వీరస్వామి వైపు కొరకొరా చూస్తూ పళ్ళు నూరుతూ అన్నది భాగ్యమ్మ. జయమ్మ జవాబు ఇవ్వకుండానే, నేనప్పుడే మీ నాన్నకి నెత్తి నోరు మొత్తుకొని ఈ విచిత్రపురమోళ్లకు పిల్లనివ్వొద్దయ్యా అని చెప్పానే, ఆయన వింటేగా? పిల్లాడు బుద్ధిమంతుడు, తెలివిగలవాడు, బాగా సంపాదిస్తున్నాడు, మన పిల్ల సుఖపడుతుంది అని నా నోరు మూయించి నీ గొంతు కోశాడు. జయమ్మ తల్లి మాటలకు వీరస్వామి గుడ్లు తేలేశాడు. అతను నోరు మెదిపేంతలో జయమ్మ తల్లితో, లేదమ్మా, ఆయన మంచివారు, నన్ను బాగా చూసుకుంటారు అని అన్నది. అప్పటివరకు అత్త మాటలకు గుడ్లు తేలేసిన వీరస్వామి భార్య మాటలకు ఊహల్లో భుజాలమీద రెక్కలు మొలిచి గాల్లో ఎగురసాగాడు. నేనెందుకు ఏడుస్తున్నానంటే అంటూ తిండిపోతు దయ్యం గురించి తల్లికి మొత్తం చెప్పింది జయమ్మ. అప్పుడు భాగ్యమ్మ, ఓసిపిచ్చిదానా, ఇంతమాత్రానికే ఏడుస్తావా? ఆ దయ్యాన్ని వదిలించుకోవడం ఎంతలో పని. అది ఈ ఇల్లు వదలకపోతేనేం, మీరు ఇల్లు వదలచ్చు కదా? దయ్యాలెప్పుడూ ఏరు దాటవు. మీరంతా ఏరు దాటి ఈ ఊరు నుండి వేరే ఊరుడెళితే చాలు, దయ్యం మీ దారిదాపుల్లోకి కూడా రాదు అని అన్నది. మరి అది మమ్మల్ని వెళ్లనిస్తుందా అమ్మా? అమాయకంగా అడిగింది జయమ్మ. అది మెలకువగా ఉంటే వెళ్లనివ్వదు. అది నిద్ర లేవడానికి ముందే సామానంతా కట్టిపెట్టుకుని బయలుదేరుదాం అని అన్నది జయమ్మ తల్లి. జయమ్మ భర్తవైపు చూసింది. వేరే ఊరు వెళ్తే పొలం పనికి నేను ఎలా వెళ్ళాలి? పైగా పుట్టిన ఊరు, తాతల నాటి ఇల్లు అని నసిగాడు వీరస్వామి. జయమ్మ వీరస్వామి మీదికి కయ్యిమని లేచింది. నువ్వు పొలం పనికి రోజూ ఏరు దాటిరా, నేను మాత్రం ఏ క్షణంలో అది నా పిల్లల్ని ఏం చేస్తోందో అని భయపడుతూ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఈ ఇంట్లో ఇంకా ఉండేది లేదు, దానికి వండి పెట్టేది లేదు అని తేల్చి చెప్పి ఏడవసాగింది జయమ్మ. జయమ్మ పిల్లల విషయమనేసరికి వీరస్వామి కూడా నోరు మెదపలేకపోయాడు. తాతల నాటి ఇంటిని వదలడం ఇష్టం లేకపోయినా పిల్లల కోసం, జయమ్మ కోసం ఏరు దాటి ఊరు వదిలి వెళ్లడానికి ఒప్పుకున్నాడు వీరస్వామి. అప్పటికప్పుడు ఇంటిల్లపాది చప్పుడు చెయ్యకుండా నిశ్శబ్దంగా సామాను సద్దడం ప్రారంభించారు. రాత్రికి రాత్రి ఇంట్లో ఉన్న సామాను మొత్తం మూటలు కట్టారు. తెల్లవారుజామునే వీరస్వామి బళ్ళు కట్టించి పనివాళ్లను తీసుకొచ్చాడు. పనివాళ్లు సామాను మొత్తం బళ్లలో సర్దారు. కాని భారీ సైజులో ఉన్న పొత్రాన్ని అక్కడి నుండి కదల్చలేకపోయారు. దానికోసం చూస్తే తిండిపోతు దయ్యం లేచే వేళకి తాము ఏరు దాటలేమని ఆలోచించి పొత్రాన్ని అక్కడే వదిలేశారు. బళ్లలో సామాను సద్దడం అవగానే వీరస్వామి, జయమ్మలు ఒకసారి ఇంటివైపు చూశారు. ఆ ఇంటితో వాళ్లకు ఎంతో అనుబంధముంది. కాని ప్రాణాల కోసం తప్పదు అనుకుంటూ ఏరువైపు బయలుదేరారు. తిమ్మడి తెప్పలో ముందుగా అత్తగారిని, 2 కూతుర్లను ఎక్కించి ఆవలిగట్టుకు పంపించాడు వీరస్వామి. తెప్ప తిరిగి వచ్చాక అందులో జయమ్మని, కొడుకులని పంపించాలని అనుకున్నాడు. ఈలోపు తిండిపోతు దయ్యం నిద్రలేచింది. ఇంట్లో ఎవరూ లేకపోవడం, ఇల్లంతా ఖాళీగా ఉండడం చూసి ఇల్లు ఖాళీ చేశారని అర్థమై, మరి నన్ను తీసుకెళ్లడం మర్చిపోయారేమిటి? ఇదంతా ఆ వీరస్వామి పన్నాగమయ్యుంటుంది. పాపం జయమ్మ మళ్ళీ వచ్చి నన్ను తీసుకెళ్దామని అనుకొని ఉంటుంది. అయినా జయమ్మకెందుకు శ్రమ? వాళ్లున్న చోటికి నేను వెళ్లలేనా ఏమిటి అని అనుకొని వెళుతున్న తిండిపోతు దయ్యం కాలికి పొత్రాయి తగిలింది. అయ్యో, నన్ను మర్చిపోయినట్టే ఈ పొత్రాన్ని కూడా మర్చిపోయారు కదా అని అన్నది
తిండిపోతు దయ్యం. దృఢకాయులైన నలుగురు కూలీలు కలిసి పక్కకు కూడా జరపలేకపోయిన పుత్రాయిని నెత్తిలో పెట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్న దయ్యాన్ని చూడగానే వీరస్వామి, జయమ్మల పై ప్రాణాలు పైనే పోయాయి. వీరస్వామి ఇంకేమీ ఆలోచించకుండా ఇద్దరు కొడుకుల్ని వీపుపై గట్టిగా కట్టుకొని ఏరులోకి దూకేశాడు. అప్పటివరకు గజగజ వణుకుతూ నోరు తెరుచుకొని దయ్యాన్ని చూస్తున్న జయమ్మ నీళ్ల శబ్దానికి ఏరువైపు చూసింది.